హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సుధారామ్ కల్చరల్ ఫుడ్స్. ఈ సమ్మర్ సీజన్లో ఆవకాయ పచ్చళ్ళు, మెంతికాయ పచ్చళ్ళు, మాగాయ పచ్చళ్ళు పెట్టుకోవడం అలవాటే కదా. అయితే ఈరోజు మీకు మెంతికాయ పచ్చడి అంటే మొత్తం ఇందులో ఆవపిండి అసలు యూజ్ చేయము, మెంతి పొడి, కారపొడితోటే మనము మెంతికాయ అనేది పెట్టుకుంటాము. ఈ సమ్మర్లో మామిడికాయతో చేసే పచ్చళ్ళు చాలా ఉంటాయి. ఆవకాయ, మాగాయ, దీపావకాయ, ఇంకేమేమి పచ్చళ్ళు చేశాను అనేది మన ఛానల్లో చేసి చూపించబోతాను. అలాగే కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తూ ఉంటే లైక్ చేసి, షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? సబ్స్క్రైబ్ చేశారా? సరే, వీడియోలోకి వెళ్ళిపోదాం. మెంతికాయ పట్టడానికి కారపొడి 350 గ్రాములు, అంటే ఒక గ్లాస్ బౌల్లో నేను ఎంత వేసానో చూడండి. హాఫ్ కంట కొంచెం తక్కువగానే వేసాను. ఈ మెంతులు డ్రై రోస్ట్ చేసి పొడిగా చేసుకుని, మెత్తటి పొడిగా, ఇది ఒక 100 గ్రాములు, అలాగే ఉప్పు ఒక 100 గ్రాములు. మొత్తం ఈ మూడింటిని కూడా మనం చేత్తో మొత్తం కలిసేటట్లు కలుపుకోవాలి. మెంతి పొడి వేయడం వల్ల కారము మనకి కలర్ తగ్గినట్లు అనిపిస్తుంది, కానీ మనం పచ్చడి కలిపిన తర్వాత, ఆయిల్ వేసిన తర్వాత పచ్చడి అయితే రెడ్గానే ఉంటుంది. ఈ మెంతికాయ పచ్చడి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా పడతారు. ఈ మామిడికాయ తొక్కంతా చెక్కేసి అవి ఎండలో ఎండబెట్టిన తర్వాత ముక్కల్ని ఆ తర్వాత అయితే కలుపుకుంటారు. ఇక్కడ తొక్క చెక్కని మామిడికాయ ముక్కలు ఒక గ్లాస్ బౌల్ నిండా తీసుకొని ఫస్ట్ ఆ ముక్కలన్నింటినీ కూడా ఈ కారం పొడిలో మొత్తం కలిపేసుకోవాలి. మొత్తం ముక్కలకి ఆ పొడి అంతా పట్టేటట్లుగా కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్ బౌల్ నిండా మామిడికాయ ముక్కలు వేసుకొని వాటిని కూడా ఈ ముక్కలతో మొత్తం మిక్స్ చేసుకుని మొత్తం ఈ కారపొడి అంతా పట్టేటట్లుగా మొత్తం కలుపుకోవాలి. మొత్తం ముక్కలన్నిటికి పట్టిన తర్వాత వెల్లుల్లిపాయలు మీరు పొట్టు తీసి అయినా వేసుకోవచ్చు, పొట్టు తీయకుండా అయినా కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ పొట్టు తీయని వెల్లుల్లిపాయలు ఒక 2 గుప్పిళ్ళ వరకు వేసుకున్నాను. ఇంచుమించు ఒక 200 గ్రాముల వరకు మీరు వెల్లుల్లిపాయలు వేసుకోవచ్చు. వెల్లుల్లిపాయలు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. మెంతులు ఒక టేబుల్ స్పూన్ వరకు తీసుకుని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఆయిల్, ఇక్కడ పల్లి ఆయిల్ అయినా వేసుకోండి, నువ్వుపప్పు ఆయిల్ అయినా వేసుకోండి. వేసుకొని మొత్తం పచ్చడి కలుపుకోండి. ఇక్కడ ఆయిల్ అయితే మనకి ఎక్కువ ఏం పట్టదు, ఒక పావు గంట తక్కువగానే పడుతుంది. పచ్చడి కలిపిన తర్వాత ఇంకా ఆయిల్ పడుతుంది అనుకున్న తర్వాత మరుసటి రోజు లేదంటే రెండవ రోజు మీరు పచ్చడిని ఒకసారి చూసుకొని ఆయిల్ తక్కువగా ఉంటే ఆయిల్ కొద్దిగా పోసుకోండి. అలాగే సాల్ట్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ పడితే సాల్ట్ కూడా కలిపి మీరు ఏదైనా గ్లాస్ బాటిల్లోకి ఎత్తుకోవచ్చు. ఇక్కడ నేను 2 రోజుల తర్వాత చూశాను, సాల్ట్ అయితే తక్కువగా అనిపించింది. కనీసం ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు నేను సాల్ట్ అయితే వేశాను. అలాగే మీరు కూడా సాల్ట్ చెక్ చేసుకుని వేసుకోండి. ఈ మెంతి ఆవకాయ పచ్చడి పెట్టేటప్పుడు నేను పచ్చి ముక్కలే వేసాను కదా, వీలైతే మీరు ఒక 2-3 గంటలు ఎండలో ఎండబెట్టి వేసుకున్న పచ్చడి టేస్ట్గానే ఉంటుంది. ముక్కలు ఊరుతాయి, బాగానే పచ్చడి నిల్వ ఉంటుంది, బాగుంటుంది కూడా. ఈ మెంతి ఆవకాయ పచ్చడి మనము వేడి రైస్లో వేసి కలుపుకొని తింటే చాలా టేస్ట్ బాగుంటుంది. ఆవు పిండి వేసిన ఆవకాయ టేస్ట్ వేరేగా ఉంటుంది, ఈ మెంతి పిండి వేసిన ఆవకాయ టేస్ట్ అయితే వేరేగా ఉంటుంది. ఆవకాయ పెట్టుకునేటప్పుడు ఇలా మెంతి ఆవకాయ కూడా, అంటే మెంతి కాయ కూడా మీరు పెట్టుకోండి, బాగుంటుంది. 2 రోజుల తర్వాత నేను పచ్చడి అయితే చెక్ చేసుకుని కావాల్సిన సాల్ట్ ఎంత పడుతుందో చూసుకుని వేసుకున్నాను. అలాగే ఆయిల్ కూడా కొద్దిగా కలుపుకొని మొత్తం అంతా కూడా ఒక బాటిల్లోకి ఎత్తి పెట్టుకున్నాను అనమాట. పచ్చళ్ళు వాడుకునేటప్పుడు స్పూన్లన్నీ కూడా తడి లేకుండా పొడిగా ఉండి బాగా ఆరిన తర్వాతే పచ్చళ్ళలో పెట్టుకోవాలి, లేదంటే పచ్చళ్ళు పాడవుతాయి. పచ్చళ్ళు వాడుకోవడానికి చిన్న కంటైనర్లో తీసుకుని వాడుకుంటే మళ్ళీ దాంట్లో నింపుకోవచ్చు. ఒకసారిగా మొత్తంగా స్పూన్స్ పెట్టేస్తే పచ్చళ్ళు అయితే పాడవుతాయి. అలా కాకుండా చిన్న కంటైనర్లో వేసుకొని కావాల్సిన పచ్చడి మనం టేస్ట్ చేస్తే బాగుంటుంది. పచ్చళ్ళు నిల్వ ఎక్కువ కాలం ఉంటాయి. ఈ వీడియో చివరిలో నేను ఒక ప్లేలిస్ట్ని అయితే మామిడికాయ స్పెషల్ పచ్చళ్ళు ఏమేమి ఉన్నాయి, నార్త్ ఇండియన్ స్టైల్లో ఎలా ఉంటుంది, అలాగే మనం పెట్టుకునే సౌత్ టైప్లో కూడా డిఫరెంట్ పచ్చళ్ళు అయితే చేస్తుంటాం కదా. తెలంగాణలో ఒక రకంగా పెట్టుకుంటారు, ఆంధ్రాలో ఒక రకంగా పెట్టుకుంటారు. మరి ఇంకా పచ్చళ్ళు మనం చేసే ఉన్నాయి. నెక్స్ట్ ఇయర్ అయితే చేద్దాం. ఇప్పటివరకు అయితే ఇవైతే సరిపోతాయి. సరేనా? మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఛానల్లో ఇంకేమైనా మీకు పచ్చళ్ళు కావాలన్నా, కొత్తగా ఎటువంటి రెసిపీస్ చేస్తే బాగుంటుంది కామెంట్ చేసి చెప్పండి. నమస్తే, బాయ్.